తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు థింక్ ట్యాంక్ డబ్ల్యూద ఫౌండేషన్ CEO నందకిషోర్ రెడ్డి గారు. చాలా వరకు వీడియోస్లోనండి మాకు ఈ దేవాలయాల గురించి చెప్పండి, మాకు ఈ ప్రాబ్లం ఉంది అని అడగగానే మీరు చెబుతూ ఉన్నారు, చాలా సంతోషం, మేము వెళ్తున్నాము, రిజల్ట్ కూడా అందుకున్నాము. ఈ మెసేజెస్ మాకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. నందకిషోర్ గారి 7 ఏళ్ల శ్రమ, వారి టీం అంతా కూడా ఎంత శ్రమ పడ్డారో, వాళ్ళ కెరియర్ని కూడా వాళ్ళు ఇంకా ఒక రకంగా ఇన్వెస్ట్ చేశారనే చెప్పుకోవాలి. ఫైనాన్షియల్గా ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వచ్చేటువంటి ఆనందాన్ని ఆయన మాటల్లో చాలాసార్లు చెప్పున్నారు. అయితే ఇంకా కొన్ని దేవాలయాలు, కొన్ని కాదండి చాలా దేవాలయాలు ఉన్నాయి. నెంబర్ విషయానికి వస్తే ఇప్పటికే మనం 30 దేవాలయాల వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఇక మరికొన్ని దేవాలయాలు 108 టెంపుల్స్ మీ ముందు ఉంచుతానని ఆయన మాట ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు మనం మరికొన్ని దేవాలయాల గురించి తెలుసుకుంటున్నాం. నందకిషోర్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. అందరికీ అన్ని రకాల దేవాలయాలు చెప్తున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎలా అక్కడ ఎనర్జీ పాయింట్స్ తెలుసుకోవాలి, ఫలితం పొందాలి అని చెప్పి. మరి మాకు చెప్పరా అని చెప్పి కొన్ని కామెంట్స్ వచ్చాయి సార్. IAS IPS ఆస్పిరెంట్లు ఎవరైతే ఉన్నారో వారు చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఎదురు చూస్తున్నారు, ఎంత కష్టమో అందరికీ తెలుసు, అన్నీ కష్టమే. బట్ ఆ ప్రిపరేషన్స్ సంగతి తెలిసిందే కదా, ఎంతో హోప్తో ఉంటారు. అదొకటి లైఫ్ డ్రీమ్స్ ఇవన్నీ కూడా చాలామంది పేరెంట్స్కి పిల్లలకి కూడాను. సో వీరికి సంబంధించి ఏదైనా పర్టికులర్గా వీళ్ళ కోసమే ఈ దేవాలయం అని ఉన్నాయా, ఉంటే ఏవి, ఎక్కడ? జనరల్గా అండి ఇలాంటివి ఒక అధికారం రావాలన్నా, అధికారం మీకు ఇవ్వాలన్నా, ఎవరన్నా ఒక భగవంతుడు ఉన్నాడంటే సూర్య భగవంతుడే. అధికారానికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించిన మీకు ఏది జరగాలన్నా రవి. ఇతను స్ట్రాంగ్ ఉంటే మీకు ఏదన్నా జరుగుతుంది. ఇతనితో పాటుగా సుషుమ్న నాడి కూడా యాక్టివ్లో ఉండాలి వీళ్ళకి. ఎప్పుడైతే ఆ నాడి అనేది యాక్టివ్గా ఉంటుందో, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెయిన్గా మీరు యాక్టివేట్ చేసుకోవాల్సిన నాడి ఏదన్నా ఉందంటే సుషుమ్న నాడి. వీటికి అన్నిటికీ ఏ సాధన లేకుండా, ఏమీ లేకుండా మీరు అక్కడ ఆలయ ప్రాంగణంలో మీరు అడుగు పెట్టగానే మిమ్మల్ని యాక్టివేట్ చేసే ఆలయం ఏదన్నా ఉంది అంటే ఇది మంగళూరులోని మరోలి శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ అండి, మంగళూరు. సో ఈ మరోలి సూర్యనారాయణ స్వామి టెంపుల్ దీన్ని ఏమంటారంటే లైఫ్ ఎనర్జీ యాక్టివేషన్ సెంటర్ అంటారు. ఇక్కడ మీరు ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టంగానే సుషుమ్న నాడి ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యే ప్రవేశం ఉంది. సో ఈ టెంపుల్లో సూర్యశక్తి విపరీతంగా ఉంటుంది. మన శరీరంలో 72,000 నాడుల్లో అతి ముఖ్యమైన నాడి ఏదన్నా ఉందంటే అది సుషుమ్న నాడి మాత్రమే. ఈ నాడి ఇక్కడ మీరు ఆలయ క్షేత్రంలో మీరు అడుగుపెట్టిన వెంటనే ఇది యాక్టివేట్ అవుతుందండి. సో రెండోది కూడా ఇక్కడ మీకు సడన్గా మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే, ఈ టెంపుల్లో మీరు అడుగు పెట్టంగానే ఆ నాడి యాక్టివేషన్ జరిగిన వెంటనే మీకు ఒక పీస్ అనేది వస్తుంది, ఒక శాంతి ఏర్పడుతుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మీకు. సడన్గా వెరీ అకస్మాత్తుగా మీరు ఒక కామ్నెస్లో స్టేజ్లోకి వెళ్ళిపోతారు. కామ్నెస్ వెళ్ళిపోయి ఇంటర్నల్గా మీకు ఒక కాన్ఫిడెన్స్, ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి. సో రెండోది కూడా ఏంటంటే, ఈ సూర్య భగవంతుడిని ఇంకొక విధంగా కూడా మనం ఎలా చేస్తారంటే, ప్రతి జన్మలో మనం చేసిన సేవ, మంచి పనులు, మనం చేసిన తప్పులు, అంటే మనం చేసిన చెడ్డ, మనం పడ్డ బాధ, ఇవన్నీ కూడా ఒక కర్మ అనే బ్యాంక్లో ఉంటాయండి. ఈ కర్మ బ్యాంక్లో స్టోరేజ్లో ఉంటాయి. ఈ కర్మ బ్యాంక్ అనే దాంట్లో స్టోరేజ్ అయి ఉంటాయి. ఆ బ్యాంక్కి మేనేజర్ ఎవరయ్యా అంటే సూర్య భగవంతుడు. ప్రత్యక్షంగా మీరు చేసిన ప్రతి ఒక్క పని మంచిదా చెడ్డదా, మీరు పడ్డ బాధ అన్నీ రికార్డ్ అవుతుంటాయి. ఆయన ఇంకొకటి కూడా ఉంటారండి, సన్నని సోల్ రికార్డర్ అని కూడా అంటారు. సోల్ రికార్డర్ అని కూడా అంటారు. అంటే ఆయన అన్ని రికార్డ్ చేస్తుంటారు. మనం ఏది ఎవరు చూడడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదని మనం తప్పులు చేసినా ఏం చేసినా పైన ఒక ఆయన ఉన్నాడు. ప్రతి ఒక్కటి ఆ బ్యాంక్లో మీకు రికార్డ్ అవుతూ ఉంటాయి, స్టోరేజ్ అయి ఉంటాయి. ఎందుకు అంటే సూర్యుడు విట్నెస్ ఆఫ్ ఆల్ అవర్ యాక్షన్స్ అండి. మనం చేసే యాక్షన్స్ అన్నిటికీ ఆయన ప్రత్యక్ష సాక్షి ఎవరంటే ఆయనే. సో ఈ ఆలయంలో పూజ చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఏంటంటే,
మన పాత కర్మ అకౌంట్, మన ఓల్డ్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో, కర్మ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ కన్నా కర్మ అకౌంట్ అది ఓపెన్ అవుతుంది మీకు. అందుకే కొంతమందికి పాత సమస్యలు గుర్తుకొస్తాయి ఇక్కడ స్వామి ముందు నిలబడంగానే, ధారగా కన్నీళ్ళు వస్తాయి. వాళ్ళకి తెలియని కన్నీళ్ళు, వాళ్ళకి ఎక్కడో గుండె భారం అంతా దిగిపోయి కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తాయి. మీకు ఆ కర్మ రిలీజ్ అవుతున్నట్టు సిమ్టమ్స్ కూడా కనిపిస్తాయి ఇక్కడ. మీకు సిమ్టమ్స్ కూడా ఇన్స్టెంట్గా కనిపిస్తాయండి. సో ఆ ఇన్స్టెంట్గా కనిపించడం అంటే మనసు తేలిక పడడం, కామ్నెస్ రావడం, మీలో ఒక కొత్త ఉత్సాహం అనేది ఆలయ ప్రాంగణంలోనే వస్తుందండి. ఈ సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రం ఇక్కడ సూర్య కిరణాలు డైరెక్ట్గా గర్భగుడిలో పడతాయండి. సో దీనినే మనం ఏమంటామంటే సోలార్ అలైన్మెంట్ టెక్నాలజీ అంటాం. ఈ సోలార్ అలైన్మెంట్ టెక్నాలజీ కూడా ఈ గుడికి ఉందండి. ఆ తర్వాత ఇది ఇంకోటి వచ్చి ఏంటంటే మనకు అన్ని దశల్లో జాతక దృష్ట్యా అన్ని దశలు జరుగుతుంటాయి. దీంట్లో సూర్య దశని దాంట్లో ఏదన్నా కొంచెం తక్కువ ఉన్నా, ఏదైనా రిపేర్ అవసరం అయితే ఆ రిపేర్ చేసే టెంపుల్ ఏదన్నా ఉంది అంటే ఈ టెంపుల్లో ఆ రిపేర్ కూడా ఉంది. సో వీటిల్లో మీరు ఇందాక అడిగినట్లు ఐఏఎస్ ఐపీఎస్ ఆస్పిరెంట్స్, ఆ తర్వాత పొలిటీషియన్స్కి, ఎందుకంటే ఇదంతా ప్రభుత్వానికి సంబంధించింది. సో బిజినెస్ ఓనర్స్ హూ ఆర్ ఇంటర్నల్లీ కనెక్టెడ్ విత్ ద గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ ఆలయంలో పూజ చేస్తే వీళ్ళకి ఆయన అన్ని బ్లాకేజ్ అంతా కూడా రిమూవ్ చేసి అది రీసెట్ చేసిస్తాడండి. ఇతను రీసెట్ చేసిస్తాడు. అందుకే ఇక్కడ సూర్యుని ఇంకోటి కూడా అంటారండి, మెటబాలిజం కంట్రోలర్ అని కూడా అంటారు. సో ఇక్కడ వాళ్ళకి ఆ పూజ చేయించడం వల్ల వాళ్ళు ఏ రోజైనా, ముఖ్యంగా ఏ రోజైనా అక్కడికి వచ్చి మార్నింగ్ మాత్రం ఈ దేవాలయానికి వచ్చేటప్పుడు ఏం తినకుండా రావాలండి. ఓన్లీ ద్రవ పదార్థాలు ఏమైనా తీసుకోవచ్చు. తీసుకొని ఇక్కడ ఆ పూజ చేసి ఆ పూజ వీళ్ళకి ఈ విధంగా ఉపయోగపడుతుందండి. అదే కాకుండా జనరల్గా ఇతను హెల్త్ పరంగా కూడా ఎక్కడ ఉపయోగపడతాడు అంటే జనరల్గా అందరిలో ఫెటిక్ అనేది ఉంటుందండి. ఈ ఫెటిక్ని తీసే ఆలయం ఏదన్నా ఉంది అంటే ఈ ఆలయం అండి. సో మీకు కారణం తెలియదు, బీపీ డౌన్ ఏదని తెలియదు, దానికి ఒక రీజనింగ్ ఉండదు, ఆ ఫెటిక్. ఆ తర్వాత ఇంకొకటి రకంగా చెప్పాలంటే మీ కంటి సమస్యలు ఏమున్నా కూడా ఇక్కడ హీల్ అవుతాయండి. ఆ తర్వాత ఈ మైగ్రేన్ తర్వాత థైరాయిడ్, ఒక రకంగా చెప్పాలంటే బీపీ, వీటిని కూడా కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే ఆ సుషుమ్న నాడి ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. మీకు ఇవన్నీ చేస్తాడు. మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే మన డెస్టినీ కరెక్షన్ చేసే సెంటర్ అండి ఇది. కరెక్షన్ సెంటర్ మిమ్మల్ని కరెక్ట్ చేసి మిమ్మల్ని ఒక లీడర్గా మారుస్తుంది, మిమ్మల్ని ఒక నాయకుడిగా తయారు చేసే ఆలయం ఏదన్నా ఉంది అంటే ఈ మరోలి సూర్యనారాయణ స్వామి టెంపుల్ అండి. ఇది మంగళూరు. సో ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్పెసిఫిక్గా ఐఏఎస్ అండ్ ఐపీఎస్ చాలా స్పెసిఫిక్ అండి, వెరీ స్పెసిఫిక్. ఎందుకంటే ప్రభుత్వం రిలేటెడ్ ఏదైనా, సో ప్రభుత్వంలో అధికారం వచ్చేది ఏదైనా సరే మీకు శక్తి రావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ సూర్య దేవాలయంలో అడుగుపెట్టి ఆ సుషుమ్న నాడి యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ బెనిఫిట్స్ అన్నీ పొందుతారు. ఓకే, సో లీడర్స్ ప్రధానంగా ఎవరైనా సరే, మామూలు ఆఫీసెస్లో ఉండే టీమ్ లీడర్స్ వీళ్ళు కూడా వెళ్ళొచ్చు ఇక్కడ. ఆ టీమ్ లీడర్స్ అందరూ కూడా లీడర్ అనే పదం ట్యాగ్ తగిలించుకున్న వాళ్ళు ఎవరైనా, అది ఎక్కువ జనరల్గా పొలిటీషియన్స్ వెళ్తుంటారు ఈ గుడికి, చాలా పొలిటీషియన్స్ వెళ్తుంటారండి. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే రహస్యమైన గుడే, ఎక్కడ ప్రాచుర్యంలో లేనిదే, బాగా తెలిసిన వాళ్ళైతేనే వెళ్ళగలరు. సో ఇప్పుడు మీరు చెప్పినవి కొన్ని పాటించాలి, ఇవి ఫాలో అయ్యి ఇది చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా మీకు ఫలితాలు వస్తాయి. విత్ ఇన్ డేస్ లోనే అవి తెలుస్తూ ఉంటాయి కదా మీకు. అక్కడక్కడే ఇన్స్టెంట్ గా కూడా మీకు తెలుస్తుంటాయి. ఆ సిమ్టమ్స్ అనేవి మీకు అక్కడే కనిపిస్తాయి టెంపుల్లోనే. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెళ్ళాల్సినటువంటి దేవాలయాలు ఇవి. మేబీ ఇప్పుడు ఎగ్జామ్స్ అవి అయిపోతాయి కాబట్టి అందరూ అన్ని క్షేత్రాలకి నార్మల్గా ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ కాకుండా ఇలా దేవాలయాలకు వెళ్తే బాగుంటుంది. ఖచ్చితంగా సందర్శించవలసిన దేవాలయాలు ఇవన్నీ. మంచి ఇన్ఫర్మేషన్ సార్, ధన్యవాదాలండి.